రాగి సంగటి చికెన్ పులుసు చేశాను. టేస్ట్ మాత్రం చాలా బాగొచ్చింది. నేను ఏ విధంగా చేశానో మీకు చూపిస్తాను. ఫస్ట్ ఒక కప్పు బియ్యంకి 5 కప్పుల వాటర్ తీసుకొని నానబెట్టండి ఒక హాఫ్ అన్ అవర్ వరకు. అందులో నెయ్యి కూడా వేసేయండి. ఇప్పుడు కుక్కర్ స్టవ్ మీద పెట్టేసి ఒక 5 విజిల్స్ రానియండి. లాస్ట్ 2 విజిల్స్ చాలా లో ఫ్లేమ్ లో వచ్చేటట్టు చూసుకొని ఆఫ్ చేస్తే సరిపోతుంది. ఇప్పుడు చికెన్ తో ఫస్ట్ అన్ని మ్యారినేట్ చేసి పెట్టుకోవాలి. ఉప్పు, కారం, పసుపు, ధనియాల పొడి, అల్లం వెల్లుల్లి పేస్ట్, జీలకర్ర పొడి, మిరియాల పొడి. 15 మినిట్స్ పక్కన పెట్టేసుకుంటే సరిపోతుంది. కుక్కర్ లో కొంచెం ఆయిల్ వేసి స్పైసెస్, ఆనియన్, టొమాటో ఫ్రై చేసి మ్యారినేట్ చేసిన చికెన్ వేసేస్తే సరిపోతుంది. 2 విజిల్స్ వచ్చేసి చికెన్ అంతా బాగా ఉడికిపోతుంది. ఇక్కడికి 5 విజిల్స్ వచ్చాయి. ఇప్పుడు బాగా గెరిటతోనే మెత్తగా అనేస్తే బాగా మెత్తగా అయిపోతుంది. ఇప్పుడు రాగి పిండి వేసి బాగా కలిపేసేయాలి. నేను నెయ్యి తీసుకొని ఆ కప్పులోకి వేసేసి ఇప్పుడు సంగటిని బాగా రౌండ్ చేసి పెట్టేస్తున్నాను. ఇలా సంగట్లేకి చికెన్ పులుసు చేశాను. చాలా బాగా వచ్చింది. అంటే నా మరెన్నో వీడియోస్ మీ వరకు రావాలి అంటే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి.